దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభువుని స్తుతించుట కొరకు, ఆయనను ఆరాధించుట కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము మనం చూసినట్లయితే 52వ అధ్యాయములో 12వ వచనాన్ని మనము చదువుకుందాం. 52వ అధ్యాయము యెషయా గ్రంథము 12వ వచనం మనం చూసినట్లయితే, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. దేవుని పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడిన ఈ అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాం. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట. దేవుడు తన ప్రజలకు ప్రవచన రీతిగా తెలియజేసినటువంటి ఒక గొప్ప మాట మనం ఇక్కడ చదువుకొని ఉన్నాం. ప్రభు అంటున్నాడు, మీరు త్వరపడి బయలుదేరరు. అయ్యో, మనం తొందరగా వెళ్ళిపోవాలి, తప్పించుకొని పారిపోవాలి, ఎలాగలా బయటపడాలి. అలా మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. అంటే వీరు బంధకములో ఉన్నారు, వీరు శ్రమలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు, అన్యజనుల దేశంలో ఉన్నారు. అక్కడి నుంచి దేవుడు వీరిని ఆ బంధకాల్లో నుండి, ఆ శత్రు దేశంలో నుండి విడిపించే పరిస్థితిని గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిపించిన రోజున మీరు పారిపోయినట్లుగా బయటికి రారు. ఎలా వస్తారు? చాలా ధీమాతో బయటకు వస్తారు. హల్లెలూయా. మీరు పారిపోయినట్లుగా బయలు వెళ్ళరు. త్వరపడి వెళ్దాం త్వరగా, మళ్ళీ మనల్ని పోనివ్వరేమో, మనల్ని ఆపేస్తారేమో. మనము మొదటి దిన జ్ఞాపకం చేసుకున్నాము. యాకోబు వాళ్ళ మామగారికి చెప్పకుండా వాళ్ళ భార్యను తీసుకొని మరి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. కారణం ఏంటంటే వెళ్ళనివ్వడేమో. దేవుడు అంటున్నాడు, మీరు అలా వెళ్ళరు, మీరు త్వరపడి తప్పించుకొని పారిపోయినట్టుగా మీరు వెళ్ళరు. మీరు దర్జాగా, ధీమాగా, వారందరూ చూస్తుండగా మీరు సంతోషంతో మీరు బయటికి వెళ్తారంటాడు. మీరు చూడొచ్చు 55వ అధ్యాయంలో కూడా 12వ వచనం, 55:12, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయండి. మీరు బాధతో, దుఃఖముతో, భయముతో, అంటే మీకు విడుదల నేను ప్రకటించిన రోజున, మీ జీవితంలో నేను మీకు స్వతంత్రాన్ని ప్రకటించిన రోజున భయముతో మీరు వెళ్ళరు. ఒక దైవజనుడు ఒక రోజు ఎర్ర సముద్రం గురించిన వాక్యం చెప్తూ ఇలా అన్నాడు, ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత వారిలో భయం పోలేదు. ఎందుకు పోలేదు ఇంకా అంటే, విడుదల చేశాడు, పోనిచ్చాడు, గాని ఏ క్షణమునైనా మరలా వచ్చి పట్టుకోవచ్చు ఈ దుర్మార్గుడు ఫరో అనే భయం వారిలో ఉందట. అయితే పూర్తి సమాధానం ఎప్పుడు వారికి వచ్చిందంటే, వారు ఎర్ర సముద్రం దగ్గర ముంచి వేయబడ్డారో, శత్రువు బ్రతికి లేడు అనేది వాళ్ళ మనసుకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు భయం కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు జయము కలిగినా కూడా ఆ పాత జ్ఞాపకాలు, ఆ పాతవి ఇంకా బ్రతికే ఉన్నాయి అనుకోండి. విషయాలు అనుక్షయం ఏముంటా ఉంటది? భయం ఉంటా ఉంటది. శత్రువు ఇంకా బ్రతికే ఉన్నాడు, పోనిచ్చాడు కానీ బ్రతికే ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో, ఇదిగో మీరు త్వరపడి బయటికి వెళ్ళరు, మీరు పారిపోవు రీతిగా బయటికి వెళ్ళరు. నేను మీ జీవితంలో కార్యం చేసిన రోజున మీరు స్వతంత్రంగా వెళ్తారు, సంతోషంతో వెళ్తారు, సమాధానం పొంది వెళ్తారు. ఎంత గొప్ప మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ 52వ అధ్యాయము ఒకరోజు ప్రభు నాతో ప్రవచన రీతిగా మాట్లాడినప్పుడు ఈ అధ్యాయాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఈ అధ్యాయం ఇచ్చి అధ్యాయం అంతా చదివాను. ప్రభు చదవమంటే చదివాను. చదివిన తర్వాత ఏ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చూస్తే, ఇదిగో 4వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. చూడు ఎంత క్లియర్గా ఉందో. దేవుడైన యెహోవా అనుకొనుచున్నది ఏమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తులకు పోయిరి. శాశ్వతంగా ఉండటం కోసం కాదు, టెంపరీగా ఉండడం కోసమే వారు ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డారు.
వారు శాశ్వతంగా అక్కడ ఉండడం కోసం కాదు, ఆ పరిస్థితి నేను అనుమతించలేదు. కొన్ని దినాల వరకు మాత్రమే అక్కడ వారు నివాసం చేయడానికి నేను వారి జీవితంలో అనుమతించాను అనే విషయాన్ని ప్రభు అక్కడ చెప్పినట్లుగా ఆ మాట మనం చూస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, నేను వారిని విడిపించిన రోజున వారి పరిస్థితి ఎంత సంతోషంగా ఉంటుందంటే 8వ వచనం చూడండి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సీయోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. మీరందరూ సంతోషించి ఆనందించండి. ఆయన మరలా తన ప్రజలను రప్పించినప్పుడు గొప్ప ఆనందము, గొప్ప సంతోషాన్ని వారు చూడబోతున్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తున్నాం. ఇవన్నీ మాట్లాడుతూ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు త్వరపడి బయలుదేరరు, మీరు పారిపోవు రీతిగా వెళ్ళరు. ఈ 2 మాటలు మనం అర్థం చేసుకుంటే దేవుడు కార్యం చెయ్యని రోజున ఈ పరిస్థితులు ఉంటాయి. మనకు మనమే కార్యాలు చేసుకున్నప్పుడు, మనకు మనమే పరిగెత్తినప్పుడు, మనకు మనమే ఏదో సాధించాలని వెళ్తున్నప్పుడు ఇదిగో ఇలాంటి భయాలు, ఇలాంటి కలవరాలు, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు కార్యం చేసిన రోజున ఎటువంటి భయం నిజానికి మన జీవితంలో ఉండదు. పారిపోయే రీతిగా మనము ఉండము, కానీ ఎంతో ధీమాగా, ధైర్యంతో, సంతోషంతో, హక్కుగా మన దీవెనను మనం పట్టుకొని వెళ్తాము అని దేవుని యొక్క వాక్యం చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దాని క్రింది లైన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ఏంటది? యెహోవా మీ ముందర నడుచును. ఎందుకు మీరు అంత సంతోషంగా వెళ్తారు? ఎందుకు అంత ధీమాగా మీరు వెళ్తారు? ఎందుకు మీరు పారిపోవు రీతిగా వెళ్ళరు? అంత దర్జాగా మీరు ఎందుకు వెళ్తారంటే, మీ ముందు యెహోవా నడవబోతున్నాడు అంటుంది వాక్యం. చూడండి, బైబిల్ ఆ మాట రాసింది, యెహోవా మీ ముందర నడుచును. ఈరోజు మన అంశం అదే. మన అంశం ఏంటంటే, యెహోవా మీ ముందర నడుచును అనేటువంటి ఈ మాటలో నుండి మనం నేర్చుకోబోయే అద్భుతమైన అంశం ఏంటంటే, మన దేవుడు మనకు ముందుగా నడిచేవాడు. హల్లెలూయా. మన దేవుడు మనకు ముందుగా నడిచేవాడు. ఈ మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు మనం చూసినట్లయితే, దేవుడు మీకు ముందుగా నడుచువాడు. నడుస్తాడు అంటే నడవలేదు, ఇంకా నడవలేదు, కానీ ఏమంటుంది వాక్యం? నడవబోతున్నాడు, నడుస్తాడు. అంటే ఇది భూతకాలాన్ని గురించి చెప్పబడుతున్న మాట కాదు, కానీ భవిష్యత్తును గూర్చి చెప్పబడుతున్న మాట. భవిష్యత్తును గూర్చి ఒక ధీమా మనలో కలుగునట్లుగా మనకు దేవుని యొద్ద నుండి వస్తున్న మాట, వాక్యంలో నుంచి వస్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు ముందున్న దినాల్లో నీకు ముందుగా నడవబోతున్నాడు. హల్లెలూయా. సంవత్సర ప్రారంభమున విన్నాం ఇది మనం, కానీ మర్చిపోయాం. దేవుడు మనకు ముందుగా నడిచేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు చెప్పాడు, యెహోవా నా కాపరి. మనం చూసినట్లయితే గొర్రెల కాపరులు ఎక్కడ నడుస్తారని మనం చూస్తే సర్వసాధారణంగా వారు ముందు నడుస్తూ ఉంటారు. వాళ్ళు నడిచే నడకను బట్టి గొర్రెలన్నీ కూడా కాపరిని ఫాలో అయిపోతూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులైనా, ఒకవేళ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇంకైనా సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఎవరు దాన్ని ఎదుర్కోవాలి? ముందుగా ముందు నడుస్తున్న వ్యక్తి దాన్ని ఎదుర్కొంటాడు. అందుకే ముందుగా నడవడం అనేది చాలాసార్లు నేను ఒక అధికారి వద్దకు వెళ్ళినప్పుడు 10 మంది వెళ్ళారనుకో, అందరు తోసుకుంటూ ఉంటారు, ఏమని? నువ్వు ముందుండు అని. ఎందుకంటే ముందు ఉండేటువంటి స్థానము అంత ప్రాముఖ్యమైనది. నష్టమైన, కష్టమైన, సుఖమైన, బాధ అయినా ఈ ముందున్న వ్యక్తులు ఎదుర్కొంటారు. అందుకే నువ్వు ముందు ఉండు అంటే నువ్వు ముందు ఉండాలి అనుకుంటూ ఉంటారు. అది ఎవరో ముందుండడం కాదు, వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా పోవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అనగా మన భవిష్యత్తును గూర్చినటువంటి ఒక ధీమా. ఈ రోజు మనము ఆలోచన చేసినట్లయితే, మరి అనేకులు ఈ రోజు ప్రపంచంలో అనేకులు దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వారు కూడా అనేకులు ఈ రోజు మనలో చాలా మంది కూడా ఎక్కువగా మనం భయపడే అంశం ఏంటో తెలుసా? భవిష్యత్తును గూర్చిన భయం. ఏం జరగబోతుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. ఆ కలవరం చేత చెప్పాలంటే దేవుడు చేసిన మేలులను కూడా మనం ఆనందించలేకపోతున్నాం. అదేంటి, దేవుడిని జీవితంలో మేలు చేశాడు కదా, మేలైతే చేశాడు, కానీ రేపు ఎలా ఉంటుందో బాధ. నిన్న చేసిన దేవుడు రేపు చేయడా? ఇది రాదు. కానీ రేపటి భయం నిన్నటి సంతోషాన్ని పోగొడుతుంది. చెప్పాలంటే ఈ రోజు సంతోషాన్ని కూడా హరించి వేస్తుంది. చాలా మంది జీవితంలో జరిగేది.
కానీ అపోస్తలుడైన పౌలు మంచి మాట అంటాడు, ఎప్పుడు మరి మేము మీకు గుర్తు చేస్తూ ఉంటాము. ఆయన అంటాడు, మేము చనిపోతాము, ఇక మరణమవుతాము అనేటువంటి నిశ్చయత మా మట్టుకు మాకు కలిగింది. అలాంటి గొప్ప శ్రమ నుండి దేవుడు మమ్మల్ని విడిపించాడు కనుక ఇప్పుడు ఒక గొప్ప విశ్వాసం మాలో వచ్చింది. అదేంటంటే ఇక ముందు కూడా ఆయన మళ్ళీ తప్పిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం మాకు కుదిరింది అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. దీని కొరకు కొన్ని విషయాలు త్వరగా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 3 సంగతులను ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకుందాం. 3 సంగతులు. ఒకటి, యెహోవా మనకు ముందుగా నడుచువాడు అన్న ఈ అంశంలో, లేదా మనకు ముందుగా నడుచు దేవుడు అన్న ఈ అంశంలో ఒక 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఈ నడుచువాడు, నడుస్తాడు అనేది భవిష్యత్తుకు సంబంధించిన విషయంగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో నుంచి 3 విషయాలు. ఒకటి అదేంటంటే రేపటి గూర్చి మనం చింతిస్తున్నాం. అయితే మీకు ముందుగా నడుచువాడు ఆయన అని దేవుని వాక్యం చెప్తుంది. ముందుగా అనేటువంటి మాటకు నీ ఒక పరిస్థితిని చేరుకోకముందే, నీ ఒక పరిస్థితిని ఎదుర్కోకముందే ఆయన దాన్ని ఎదుర్కొంటాడు, ఆయన దాన్ని ముందుగా కలుసుకుంటాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని కొరకు ఒక అంశంగా మనం నేర్చుకుందాం. అదేంటంటే రేపటిలో దేవుడు ఇప్పుడే ఉన్నాడు అన్న సంగతిని మనం గ్రహించాలి. హల్లెలూయా. ఏంటది? మన దేవుడు రేపటిలో ఎప్పుడున్నాడు? ఇప్పుడే ఉన్నాడు. మనం రేపు ఉంటాం, కానీ ఆయన ఎప్పుడున్నాడు? ఇప్పుడే ఉన్నాడు. ఆయన మీకు ముందుగా పోవచ్చున్నాడు అంటే, ఇప్పుడు ప్రయాణం చూడండి, మీరు రేపు రండి, లేకపోతే మీరు ఫలానా రోజు రండి, దానికి ముందు రోజు నేను వెళ్తానని ఒకరు చెప్పారండి మనతో. మనం చూస్తే జరిగేది ఏంటంటే, మనకు ముందుగా ఒక రోజు వారు వెళ్ళుంటారు. అక్కడున్న పరిస్థితులను, ముందున్న పరిస్థితులన్నిటిని కూడా ఒకవేళ మార్గ మధ్యంలో ఏమైనా ఆటంకాలున్నా, రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఎదుర్కొని ఉంటారు. వాళ్ళు అక్కడ చేరుకొని అవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలియజేస్తుంటారు. ముందు వెళ్ళడం ద్వారా జరిగే విషయం ఏంటంటే, ఆ మార్గంలో ఏముందో దేవుడు నీకు తెలియజెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఆయన వెళ్ళకుండా కూడా చెప్పగలడు, కానీ మనం అర్థం కావడానికి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముందుగా పోవాడు కనుక ముందు ఏముందో మనకు తెలియదు, కానీ ముందుగా పోవచ్చు ఆయనకు తెలుసు, కాబట్టి నీకు చెప్పగలడు ఆయన. హల్లెలూయా. దేవుడు భవిష్యత్తులో ప్రయాణం చేయగలడు. అర్థం కావడానికి ఇలా చెప్తున్నాం. ఆయన భవిష్యత్తులో ఉన్నాడు, ప్రయాణం చేయడమే కాదు, భవిష్యత్తులో ఉన్నాడు ఆయన. దానికి ఒక వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. మనం చదువుతాం కానీ దాన్ని బాగా మనము పట్టించుకోం. 28వ అధ్యాయము 20వ వచనం, మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదనో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా. చదవగలరా? మీతో కూడా. అసలు భవిష్యత్తును గురించి చెబుతున్నప్పుడు ఏం చెప్పాలంటే మీతో కూడా ఉంటాను అని చెప్పాలి. కానీ ఇక్కడ ఉంటున్నాడు, నేను మీతో కూడా ఉన్నాను. ఎక్కడున్నాను? భవిష్యత్తులో ఉన్నాను. అడ్వాన్స్ గా చెప్పబడిన మాట. నిజంగా మరి భవిష్యత్తులో జరిగే కార్యాలను ప్రస్తుతము జరుగుతున్నట్లుగా చెప్పగలిగిన వాడు దేవుడు ఒక్కడేనండి. హల్లెలూయా. ఎప్పుడో జరగబోయే దాన్ని ఇప్పుడు జరుగుతున్నట్టుగా మనకు చెప్పగలిగిన ఆ మహాశక్తి, జ్ఞానం ఎవరికి ఉంటుంది ప్రపంచంలో? ఆ దేవునికి ఒక్కడే. ఆయన మనకు ముందుగా పోవచ్చున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నమ్ముకున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, ఆయన భవిష్యత్తులో లేదా రేపటిలో ఇప్పుడే ఉన్నాడు అన్న సంగతిని మనం గ్రహించి మనం ధైర్యం తెచ్చుకొని ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. దేవా, నాకంటే ముందుగా మీరు ప్రయాణం చేస్తున్నారు, నాకంటే ముందుగా రేపటిలో మీరున్నారు, రేపటి నెలలో ఉన్నారు, రేపటి భవిష్యత్తులో మీరున్నారు, నేను ఎదుర్కోబోయే పరిస్థితుల్లో నాకంటే మీరు ముందుగా మీరున్నారు గనక మీకు స్తోత్రములు. ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నేను ఎలా ఉండాలో మీకు నాకు చెప్పగలరు, ఎలా నేను నడవాలో మీరు చెప్పగలరు, ఎలా నేను ఉండాలో చెప్పగలరు, అక్కడ ఉన్న శ్రమల గురించి చెప్పగలరు, శోధనల గురించి చెప్పగలరు, సమస్తాన్ని కూడా నాకు మీరు బయలుపరచగలరు. ఎందుకంటే మీరు నాకు ముందుగా పోవచ్చున్నారు. తండ్రి, మీకు స్తోత్రం. ఒక ప్రాక్టికల్ విషయం ఇది. మన మనస్సులో సమాధానం వస్తే తప్ప మనం దేవుని స్తుతించలేం, మనకు అర్థమైతే తప్ప దేవుని స్తుతించలేం, మనకు గ్రహింపు కలిగితే తప్ప మనం దేవుని స్తుతించలేం. జరగబోయేది ఆయనకు ముందే తెలుసు. ఆ తెలిసిన దేవుడు ఆయన మనతో కూడా ఉన్నాడు, మనకు ముందుగా ఆయన పోవచ్చున్నవాడుగా ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. బైబిల్లో మనం చూసినట్లయితే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం
చూస్తే భవిష్యత్తును గూర్చి ఒక రోజు అబ్రహాం ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రభువా, నువ్వు సంతానాన్ని ఇస్తే ఇప్పటికి నేను సంతాన ప్రాప్తుని అయ్యేవాడిని, మీరు ఇయ్యలేదు కాబట్టి ఇంకా నాకు సంతానం ఇంకా కలగలేదు అంటే దేవుడు ఇస్తాడు, ఇచ్చే శక్తివంతుడు అని అబ్రహాముకు తెలుసు. అందుకే అన్నాడు, నీవు నాకు ఇయ్యలేదు అన్నాడు. ఈ మాట కూడా బాగా అనిపించింది నాకు. ఎవరు ఇవ్వలేదు? అవును, దేవుడే ఇవ్వలేదు, నిజమే. దేవుడు ఇవ్వడం ఎంతసేపు కదా, స్వస్థపరిచే దేవుడు స్వస్థత ఇవ్వకుండా ఉన్నాడు కొన్నిసార్లు తన భక్తులకు. ఇవ్వలేని వాడా? ఇచ్చే దేవుడే, కానీ ఇవ్వనందుకు స్వస్థత రాకుంది. ఇవ్వలేని వాడు కాదు, కానీ ఇవ్వనందుకు స్వస్థత రాలేదు వారికి. ఆయనకు ప్రణాళిక ఉంది, ఆయనకు ఉద్దేశం ఉంది నీ ఎడల. అలానే అబ్రహాం విషయంలో కూడా మనం చూస్తామని అంటాడు, నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనక ఇప్పుడు నా పరివారములో పనివారులలో మరి నా ఇంటిలో పని చేసేటువంటి ప్రముఖుడు ఎవడైతే ఉన్నాడో దాసుడు, ఆ ఎలియాజరు, వాడే ఇక నాకు వారసుడు అవుతాడేమో అన్నాడు కదా. అన్నాడా లేదా? అన్నాడు. రైట్, ఇది పరిస్థితి. కానీ దేవుడు ఏం చెప్పాడు? అతడు నీకు వారసుడుగా ఉండడు అని చెప్పాడు. అతడు వారసుడు కాడు, నీ గర్భవాసమున కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పాడు. గమనించండి, భవిష్యత్తులో గూర్చినటువంటి విషయంలో చాలా సార్లు మనకు ఇక నా పరిస్థితి ఇలానే ఉంటుందేమో, ఒకవేళ ఇలానే కొనసాగుతానేమో అని అనేక సార్లు మన జీవితాల్లో కూడా మనం కలవరపడిన పరిస్థితులు ఉండవచ్చు. సిచ్యువేషన్స్ అలా ఉండవచ్చు కూడా. అలా అనిపించేటట్టుగా, అనుకునేటట్లుగా, బాధపడేటట్లుగా పరిస్థితులు ఉండవచ్చు. కానీ పరిస్థితుల కంటే వాస్తవం దేవుడు చెప్పే మాటే వాస్తవమైంది. ఆయన నిజమైంది, ఆయన మాట నిజమైంది, ఆయన చెప్పేది మాత్రమే నిజమైంది. ఎంత నిజమైంది ఒకసారి చెప్తాం, మీకు ఎంతమంది గుర్తుందో. మన కంటికి కనబడుతున్న దానికంటే, మన చెవికి వినబడుతున్న దానికంటే, మనకు అర్థమవుతున్న దానికంటే దేవుడు చెప్పే మాటే సత్యం. హల్లెలూయా. మనం దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే షోమ్రోను పట్టణాన్ని గురించి మనం చూస్తాం. షోమ్రోను పట్టణంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది, అందరూ చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. ప్రవక్తను దేవుడు పంపించి అన్నాడు, రేపు ఈ పాటికల్లా అసలు మీరు నమ్మలేనంత విధంగా అతి చౌకగా వస్తువులన్నీ అమ్ముడుపోతాయి అని దేవుడు అక్కడ చెప్పాడు. కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ విని రాజు దగ్గర ఉన్న ఒక అధిపతి అంటాడు, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా ఇది జరగదు. ఎందుకో తెలుసా? అంటే అంత క్షామం, అంత కరువు షోమ్రోను పట్టణంలో ఉంది. ఆ పరిస్థితుల్లోనట ఎంత చీపుగా అంటే అసలు నమ్మలేనంత చీపుగా, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ₹1 పట్టుకెళ్తే నెల రేషన్ వస్తుంది అనమాట. రేషన్ వస్తుంది. ఎంత అట్లుంది మరి అక్కడ. అవన్నీ చదివితే లెక్కలు కడితే అలానే ఉంటది. అందుకే అన్నాడు, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచిన ఇది జరగని పని అని అధిపతి చెప్పాడు, రాజు దగ్గర ఉన్న అధిపతి. అప్పుడు ప్రవక్త చెప్తాడు, దేవుడు చెప్పిన మాట అక్షరాల నెరవేరుతుంది. నువ్వు నమ్మలేదు గనక నువ్వు దాన్ని చూడవు, నువ్వు దాన్ని అనుభవించవు అని చెప్తాడు. చనిపోతాడు ఆ వ్యక్తి, అధిపతి. జనాలు విస్తారముగా రావడం ద్వారా ఆ వాటి కొరకు జనాలు వాటిని సమకూర్చుకోవడం కొరకు రావడం ద్వారా ఆ తొక్కుడులో పడి అతడు చనిపోయాడని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. సహోదరి సహోదరు, మనం తెలుసుకోవాలి, ఎంతసేపట్లో మార్చేశాడు? 24 hours లో మార్చేశాడు. కాబట్టి మన దేవుడు ఒకటి బయలుపరుస్తూ ఉన్నాడంటే ఆయన రేపటిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇప్పటి పరిస్థితుల్లో ఉండి మాట్లాడతాం, కనబడే దాని గూర్చి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇంతెందుకు ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, ఇక మేము చచ్చిపోతాం, మా పిల్లలు చచ్చిపోతాం, మేము అరణ్యంలోనే రాలిపోతాం కావచ్చు అంటారు. అప్పుడు దేవుడు అంటాడు, మీరు ఇన్నిసార్లు ఈ మాట అన్నారు, పలుసార్లు నన్ను నా మీద సనుగుతున్నారు, విసుకుంటున్నారు. ఓ మాట చెప్తున్నాను వినండి. ఏంటంటే, ఖచ్చితంగా మీ పిల్లలను నేను కనాన్ దేశానికి తీసుకెళ్తా. ఎవరైతే సనుగుతున్నారో మీలో ఒక్కడు కూడా పోడని చెప్పాడు దేవుడు. నిజమే. సుమారు 30 లక్షల మందిలో 2 మాత్రమే పోయారు, యెహోషువ, కాలేబు. అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు 2 మాత్రమే వెళ్ళారు. మిగతా లక్షల జనాభా ఎవరంటే వాళ్ళ పిల్లలు ప్రవేశించారు. చాలా సార్లు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న వాటిని బట్టి ఇదిగో ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు, మనకు ముందుగా వెలుచున్న వాడు చెప్పే మాట ఏంటంటే, నిశ్చయముగా కనాను దేశాన్ని నేను మీకు ఇస్తానంటే నమ్మట్లేదు వీళ్ళు. నమ్మనందుకు వీళ్ళందరూ కూడా అక్కడ రాలిపోయారు.
కానీ దేవుడు తను చెప్పిన మాటను మాత్రం నెరవేర్చుకున్నట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకోగలుగుతున్నాం, మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మన ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్తుతించాలి. ఏమని? మనకు వస్తున్న కలవరం, మనకు వస్తున్న భయాలు, సాతానుడు మనతో మాట్లాడుతున్న మాటలు, వీటన్నిటి మధ్యలో మనం చెప్పాలి, నేను నమ్ముకున్న దేవుడు నాకు ముందుగా పోతున్నాడు. హల్లెలూయా. నా మార్గాన్ని సరళం చేసేవాడుగా ఉన్నాడు. నా మార్గంలో వచ్చే ప్రతి ఆటంకాలను, ఇబ్బందులన్నిటినీ కూడా ఆయన తొలగించేవాడై ఉన్నాడు. ఆయన సమస్తము ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన సమస్తాన్ని నాకు తెలియజేస్తాడు, నాకు బయలుపరుస్తాడు. ఆయన భవిష్యత్తులో ఈ రోజే ఉన్నాడు, రేపటిలో ఇప్పుడే ఉన్నాడు. కనుక నేను కలవరపడను, నేను భయపడను అని మన హృదయాల్లో మనం నిశ్చయించుకున్న వారమై మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుని యొద్ద మనం ఒప్పుకోవాలి, ప్రభువా నీవు నాకు ముందు నడిచేవాడుగా ఉన్నావు, అందుకని నీకు స్తోత్రం. నేను భయపడను, హల్లెలూయా. నేను కలవరపడను, ఎందుకంటే నీవు సమస్తము ఎరిగి ఉన్నావు, నీకు సమస్తము తెలిసే ఉన్నది అని మనము ప్రభువును స్తుతించాలి, గణపరచాలి. మన హృదయంలో గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని మొట్టమొదటిగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్టయితే ఆయన మనకు ముందుగా పోవాడు, ముందుగా నడుచువాడుగా ఆయన ఉన్నాడు. గనుక రెండవదిగా మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే రేపటిలో వచ్చే ప్రతి ఆటంకాలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడండి. ఎందుకు? ఆయనే ముందు నడుస్తున్నాడు. మరి ఒక అమెరికా నుంచి వచ్చిన మిషనరీస్ ఇద్దరు ఒక పల్లెటూరు గ్రామానికి వచ్చారంట. ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఒక 2-3 పల్లెటూరు వ్యక్తులు, ఆ యొక్క అనాగరిక ప్రజలు, ఆ పల్లెటూరులో తండాలు నివసించే వాళ్ళు ఈ మిషనరీస్ కు ముందు నడుస్తున్నారంట. చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వారు గ్రామానికి చేరుకున్న తర్వాత చూస్తే ఈ ఎవరైతే ముందు నడిచారో వాళ్ళ చేతులకు అన్ని గీతలు పడ్డాయంట, ముళ్ళ గీతలు, అక్కడక్కడ రక్తం కనబడుతుంది. అయ్యో ఏంటి రక్తం అది ఇది అన్నప్పుడు వాళ్ళు చెప్పారట, మనం వస్తున్న దారిలో చీకట్లో కొన్ని తెలియక ఆ ముళ్ళ కంపలు చెట్లన్నీ దారికి మధ్యలోకి ఇలా వేలాడిన కారణాన వాటిని మేము తుంచేస్తూ, వాటిని విరుస్తూ, ఆ తుమ్మ చెట్లను కొమ్మలను చిన్న విరుస్తూ మీకు మార్గం సరళం చేసుకుంటూ వచ్చాం అని వారు చెప్పినప్పుడు ఆ మిషనరీలు ఎంతగానో అసలు వారి కృతజ్ఞతలు చెప్పారంట. ఇది మనం ఆలోచన చేద్దాము. మన జీవితాల్లో మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సమస్తమైన ఆటంకాల అభ్యంతరాలన్నీ మనకు కలగట్లేదు, కానీ మనకు ముందుగా పోతున్న వాడు వాటన్నిటి ఎదుర్కొనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. మనం వచ్చేసరికి మార్గం అంతా సరళంగా ఉంది, మనకే గాయాలు లేవు. ఈ రోజు మన మీద ఏ పాపం లేదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు మన పాపములన్నీ మోసాడు, ఆయన పాపిగా చేయబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు. మన చేతి మీద, మన జీవితం మీద గాయాలు లేవు. మనం పరిశుద్ధంగా ఈ రోజు కనబడుతున్నాం కదా. అదే విధంగా సమస్త ఆటంకాలు, అడ్డంకాలు అన్నిటిని కూడా ప్రభువు తొలగించేవాడుగా ఉన్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని స్తుతిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. యేసు ప్రభు అన్నాడు శిష్యులతో, ఒక రోజు మనము అద్దరికి వెళదాం అన్నాడు. ఎక్కడికి? అవతలి ఒడ్డుకు వెళదామని చెప్పాడు. అలా వారు వెలుచున్నటువంటి పరిస్థితుల మధ్యలో మనం చూస్తే ఘోరమైనటువంటి తుఫాన్ రావటం మనం చూస్తాం, భయంకరమైన ప్రళయం రావటం మనం చూస్తాం. అయితే ఆ సమయంలో ఇక మనం చనిపోతామేమో అనుకున్నారు. నేను అంటాను, వాళ్ళు ఎన్నడూ పడవ ప్రయాణం చేయనటువంటి మనలాంటి వ్యక్తులు కాదు వాళ్ళు. వాళ్ళ బ్రతుకు, వాళ్ళ జీవితం, పేతురు గాని మిగతా వాళ్ళు కానీ ఎక్కువగా మరి జబదే కుమారులు కానీ వారి జీవితం అంతా సాగరం మీదనే కదా. మరి వాళ్ళు భయపడ్డారు అంటే మనం ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. అంత భయంకరమైన ఉధృతి ఆ రోజు సముద్రం మీద ఉంది. పడవలు నడిపే వాళ్ళు భయపడరు, అంత ఈజీగా భయపడరు. వాళ్ళు భయపడగలిగినంత తుఫాను ఆ రోజు వచ్చింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ సమయంలో మేము నశించిపోతున్నాం, మేము చనిపోతామేమో అని భయపడ్డారు. కానీ మనం ఆ వాక్యాలు చదివినట్లయితే వాళ్ళు సురక్షితంగా వారు ఒడ్డుకు చేరుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆయన ఆ తుఫాన్ను, ఆ యొక్క గాలిని ఆయన గద్దించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో తుఫాన్లు రావచ్చు, ఆటంకాలు రావచ్చు. అయితే వాటన్నిటిని కూడా గద్దించే దేవుడున్నాడు, వాటన్నిటిని పారదోలే దేవుడున్నాడు, వాటన్నిటిని కూడా తొలగించేవాడు నాకు ముందుగా పోతున్నాడు. హల్లెలూయా. నాకు ముందుగా పోయే దేవుడు ఎవరంటే వాటన్నిటిని కూడా శాసించగలిగిన వాడు, ఆజ్ఞాపించగలిగిన వాడు, గద్దించి పారదోలగలిగిన దేవుడు నాకు ముందుగా నడుస్తున్నాడన్న ధైర్యంతో మనము వెళ్ళాలి అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అటువంటి నిబ్బరముతో, నిశ్చయతతో మనం దేవుని యందు ఆనందించాలి, దేవుణ్ణి స్తుతించాలని ప్రభు పేరట
జ్ఞాపకం చేస్తున్నాం. అదేవిధంగా మనం దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్టయితే ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినట్టుగా మనం చూస్తాం. ముందు నడిచేది ఎవరు? యెహోవా ముందు నడుస్తూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ఇక మేమే నడుస్తున్నాం అన్నట్టుగా, మేమే చూసుకోవాలన్నట్టుగా, నడిపించిన వాడు చూసుకుంటాడు కదా, తీసుకొచ్చిన వాడు చూసుకుంటాడు కదా అనేటువంటి ఆ ఆలోచన, ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఏది కూడా వారు పెట్టుకోలేదు. కాబట్టే వారు చింతించారు. కానీ మోషే మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, ప్రభు పరిస్థితి ఇది, ఏం చేయమంటావు? అప్పుడు ప్రభు అన్నాడు, నేను నీకు అధికారం ఇచ్చాను, నేను నీకు శక్తినిచ్చాను, ఎన్ని కార్యాలు నేను నీకు చూపించలేదు అన్నట్టుగా ప్రభు అన్నాడు. ఆ మాట నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఆయన వెంటనే నీ చేతిలో ఉన్న కర్ర చాపు అనలేదు. మీరు బైబిల్ చదవండి. ప్రభు ఆ సముద్రం వచ్చింది, ఏం చేయమంటావు అంటే కర్ర చాపు అనలేదు దేవుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు నాకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. మీరు చూడండి బైబిల్లో ఉందా లేదా. నువ్వేలా నాకు మొరపెట్టుచున్నావు? మరి మొరపెట్టుకోతే ఏం చేయాలి? నేను నీకు శక్తిని ఇచ్చాను కదా, ఎన్నో కార్యాలు నేను నీకు చూపించాను కదా, నీవు చేతుల్లోకి తీసుకోవాలి అధికారం. హల్లెలూయా, నువ్వు చేతుల్లోకి తీసుకోవాలి, నువ్వు ఆజ్ఞాపించాలి అన్నట్టుగా దేవుడు అక్కడ నీవేళ నాకు ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. కాబట్టి ఏది ఏమైనా అక్కడ మనం చూసినట్లయితే యెహోవా ముందర నడుస్తున్నాడు కాబట్టి సముద్రము కూడా దారి ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు దారి ఇచ్చారు? సముద్రం కూడా దారి ఇస్తుంది మనకు. చాలా ఆశ్చర్యం. కాబట్టి మనం తెలుసుకోవాలి, యెహోవా ముందుగా వెళుతున్నాడు గనక ఎర్ర సముద్రం కూడా దారి ఇచ్చింది. నాకు ముందుగా దేవుడు నడుస్తున్నాడు. ఓ గొప్ప పర్వతమా, నువ్వు జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు? దేవుని యొక్క ఆజ్ఞతో బయలుదేరినటువంటి తన సేవకుని ఆపటానికి నువ్వెంత మాత్రపు దానం. ఒకవేళ ఆపాలని ప్రయత్నం చేస్తే చదును భూమి అయిపోతావని చెప్పబడింది బైబిల్లో. హల్లెలూయా. మనకు ఆ ధీమా లేదండి. ఒక ధనవంతుడు ట్రైన్లో ప్రయాణం చేస్తే ఎలా ఉంటాడో మీరు చూడండి. ఆయన ఇంట్లో ఉన్న బంగారం పట్టుకరాడు, ఆయన ఇంట్లో ఉన్న BMW కారు పట్టుకరాడు ట్రైన్లో కదా. కానీ ఎంత ధీమాగా కూర్చుంటాడు. ఆయన చూడగానే అర్థమవుతుంది, బాగా అంటారు కదా, బాగా ఉన్న పార్టీ, సౌండ్ పార్టీ, బాగా ధనవంతుడు ఉన్నట్టున్నాడు. ఆ ధీమా కనబడుతుందండి. నిజంగా నేను నమ్ముకున్న దేవుడు నాకు ముందుగా పోయేవాడని ఆ ధీమా మనలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ ధైర్యం మనలో కనబడాలి, ఆ విశ్వాసం మనలో కనబడాలి. చిన్న బిడ్డలను చూడండి ఎంత ధీమాతో ఉంటారు. అన్ని చూసుకుంటాడు మా డాడీ మా మమ్మీ. ఎంత నిబ్బరత్వం, ఎంత సంతోషం వారి ముఖంలో ఉంటుందో. పిచ్చుకలు కదా మనం లేకముందే కోలాహలం చేస్తూ ఉంటాయట కదా. నిజమా కాదు చెప్పండి? పెద్ద అరుపులు, కేకలు. అరే ఎవరు పెట్టారు మీకు డిన్నర్? అసలు ఎవరు పెడుతున్నారు మీకు టిఫిన్ రెడీ చేస్తున్నారు? ఆ పిచ్చుకలకున్న ఆనందం చూడండి. నేను అంటూ ఉంటాను, అందుకే కాకి జాతి, పిచ్చుకల జాతి ఇప్పటిదాకా బ్రతికి ఉందంటే గమనించండి. ఆ జాతి ఇప్పటిదాకా బ్రతికి ఉందంటే ఎవరు ఆ పిచ్చుకల గురించి అన్నం వండుతున్నారు, కాకి అన్నం పెట్టి ఇంటి మీద పెడుతున్నారండి? దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అందుకే వాటికి గొప్ప కోలాహలం, ఆనందం, సంతోషం. బైబిల్ క్లియర్ గా యోబు గ్రంథంలో రాసింది, ఆ అరుచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం పెట్టువాడు. హల్లెలూయా. ఓ కొండల మీది పశువులకు ఆయన గడ్డిని మొలిపించువాడు. ఎన్ని వాక్యాలు ఉన్నాయండి బైబిల్లో. అసలు మనం ఎంత ధీమాగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి. నేను నమ్ముకున్న దేవుడు నాకు ముందుగా పోతున్నాడు. ఎన్ని ఆటంకాలైనా రాని, ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని శోధనైనా రాని, ఆయన వాటన్నిటిలో నుండి నన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు, నాకు జయమునిస్తాడు అనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యంలో ఉండి మనం చూస్తున్నాం. మన నోట స్తుతి ఉండాలి, మన ముఖములో మరి దేవుణ్ణి గురించిన నిశ్చయత కనబడాలి, విశ్వాసం కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక అనాథ శరణాన్ని నడిపిస్తున్నాడు. ఆ రోజు మొత్తం అసలు ఏమీ లేవు, అన్ని ఊడ్చి వండి చేసి ఉంటారు. ఇక ఏమీ లేదు, ఆ రోజుకు టిఫిన్ కూడా ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో చెప్పారట వచ్చి దైవజనుడితో, అయ్యా ఈరోజు మీరు అనాథాశ్రమం నడిపిస్తున్నారు కదా, అనాథ ఆశ్రమం నడిపిస్తున్నారు కదా, ఈ పిల్లలకు పెట్టడానికి మన దగ్గర ఏమీ లేదు అని చెప్పారంట. ఆయన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి చెప్పారట, పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి చక్కగా ప్లేట్లు పెట్టుకొని రెడీగా ఉండమని చెప్పండి, ఆహారం వస్తుంది అని చెప్పాడట. హల్లెలూయా. ఎక్కడికి పోయి వచ్చాడు? ఎవరికి ఫోన్ చేశాడు? ఏమి లేదు, రూమ్ లోకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి వచ్చాడు. ఆయన నిశ్చయత చూడండి, ఏం చేస్తున్నాడు? ఆయన ప్లేట్లు పెట్టుకొని కూర్చోమన్నాడు. మీరు నమ్మండి, కొన్ని నిమిషాల తర్వాత జరిగిందంటో తెలుసా? పిల్లలందరూ కూడా రెడీగా కూర్చున్నారు ఎప్పట్లాగానే.
ఆ నడిపించే ఆశ్రమ నిర్వాహకులకు మాత్రం కింద ఉన్నటువంటి వారందరికీ, డిపార్ట్మెంట్ అందరికీ వణుకుతుంది. ఎలా ఏం జరుగుతుంది అసలు? మనం చెప్పాము, వారు రూమ్లోకి వెళ్ళారు, వచ్చారు ప్రార్థన చేసి. ఎలా జరుగుతుందని. ఎంత అద్భుతం అంటే, పెద్ద లారీ లోపలికి వచ్చిందట, ట్రక్కు లోపలికి వచ్చిందట ఆశ్రమం లోపలికి. ఓ ఆ వంటలని దింపుతా ఉంటే చక్కగా బిర్యానీ, రుచికరమైన అనేక వెరైటీస్, మనం ఏదో ఒకటి రెండు చేసుకుంటాం, అనేకమైన వెరైటీస్ అవన్నీ కూడా మొత్తం దింపుతున్నారట. వాళ్ళందరికీ ఆశ్చర్యం అనిపించి అడిగారు, అసలు ఏం జరిగింది అని అడిగితే వాళ్ళు చెప్పారట, అయ్యా ఆ ముందు వాచ్యమని అడిగిన విషయాలన్నీ తర్వాత తెలుసుకున్నారు వీళ్ళు. ఇదేనా ఆశ్రమం, ఫలాని దైవజన్ నడిపిస్తున్న ఆశ్రమం అంటే ఇదే. అంటే ఇదిగో ఫలాని ప్రముఖమైన వ్యక్తి ఈ యొక్క ఫుడ్ అంతా కూడా ఈ ఆశ్రమానికి ఇవ్వండి అని చెప్పి పంపించాడు, అందుకే మేము తీసుకొని వచ్చాము అని చెప్పారు. ఏం జరిగిందంటే వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రాం పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మరి వయసు గతించిన ఒక తల్లి ముసలావిడ, ఆమె మరి కాలం చెల్లింది, అంటే నిద్రించింది ఆ రోజు. కాబట్టి ఆ శుభకార్యాన్ని వారు జరుపుకొనక ఏం చెయ్యాలన్నప్పుడు ఎవరో సలహా ఇచ్చారట, మనకు అనాథ ఆశ్రమం ఉంది కదా మన సిటీలో, వాళ్ళకి పంపితే పిల్లలందరూ భోజనం చేస్తారని చెప్పారట ఎవరో. శుభ్రంగా ట్రక్ మొత్తం తీసుకొచ్చి అనాథ ఆశ్రమంలో పెట్టారు. చూడు, ఇక్కడ మనం ఆలోచించాలి ఆ దైవజనుని యొక్క నిరీక్షణ, నిశ్చయత చూడండి. నేను నమ్ముకున్న దేవుడు నన్ను వమ్ము చెయ్యడు. హల్లెలూయా. ఆయనకు సమస్తము తెలుసు, ఆయన నాకు ముందుగా పోవచ్చున్నవాడు, ఆయనకు భవిష్యత్తు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. ఈ రోజు ఫుడ్ లేదన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. ఆయన ఏ విధంగానైనా కార్యం చేయగలన్న నిశ్చయతతో, ధైర్యంతో ఆ దైవజనుడు ఉన్నాడు. అలానే కార్యం జరిగినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా ఆటంకాలను, ఇబ్బందులు, అడ్డంకులు ఎన్ని వచ్చినా నా దేవుడు చూసుకుంటాడు. ఇలా చెప్పాలి, యెహోవా ఈరే, యెహోవా చూసుకునే దేవా నీకు స్తోత్రం అని దేవుని మనం స్తుతించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నాను. సమయం అయిపోయింది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మూడవది అదేంటంటే రేపటి దినములో మనం ఎదుర్కొనే పరిస్థితులు, కష్టాలు, ఇబ్బందులు, కొన్ని శ్రమలు, శోధనలు కావచ్చు, వాటి విషయంలో కూడా అవి రేపు దేవుడు పరిష్కరిస్తాడు, రేపటి దినమున పరిష్కరిస్తాడని మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాలి, స్తుతిస్తూ ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. అది ఈ క్షణం వరకు క్లియర్ కాలేదేమో, అది నువ్వు మాట్లాడుతున్న రోజు వరకు క్లియర్ కాలేదేమో, నువ్వు బహుశా ప్రార్థన చేసి పడుకున్న టైం వరకు కూడా నీకు ఆన్సర్ రాలేదేమో. కానీ దేవుడు అంటాడు, రేపు కదా, ఎప్పుడు చెప్పండి, రేపు కదా నీకు అవసరము అంటే తెల్లారిసరికి అయిపోతుందా ప్రభువా? అయిపోతుంది. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు అంటే, నిజంగా మనం దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే అలాంటివన్నీ మనకు తెలుస్తాయి. ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడండి కదా, నడవమన్నాడు. కానీ యోర్దాను నది దగ్గర ఏం చేశాడు దేవుడు? వాళ్ళు ఆ యోర్దాను నది దగ్గరికి వచ్చి యోర్దాను నదిలో అడుగు పెట్టే వరకు యోర్దాను నది అట్లనే ఉన్నది, అలానే ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులు అలానే ఉంటాయి. దేవుడు చెప్పిన టైం వచ్చినప్పుడు మనం కళ్ళు మూసి తెరిచే లోపు ఏంటండి అలా చెప్పాలనిపిస్తుంది. మరి అంత త్వరితగతిలో పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు అధికారుల యుద్ధకి వెళ్ళినప్పుడు సమాజ పెద్దల దగ్గరికి మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్తారు. అక్కడ నిలబడినప్పుడు అయ్యో మేమేం చెప్తామో అని కలవరపడకండి. ఆ గడియలోనే మీరేం మాట్లాడాలో తండ్రి ఆత్మ మీకు సహాయం చేస్తాడని చెప్పాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఏ సమయంలోనట ముందుగా ప్రిపరేషన్, ముందుగా మనకు నోట్బుక్లు ఏం పంపించబడవు, ఆ గడియలోనే అది మీకు అందించబడుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాలి, మన జీవితంలో మనం ఎదురయ్యే ప్రతి పరిస్థితుల దేవుడు దాని సమయానికి దేవుడు పరిష్కారాలు అనుగ్రహించే దేవుడు నాకు ముందుగా వెళుతున్నాడు అని మనం ధైర్యం తెచ్చుకొని ప్రభుని స్తుతించాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఆ యొక్క ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరువులో ఇశ్రాయేలు, ఇస్సాకు యొక్క సంతానం అంతా కూడా మరి యాకోబు యొక్క సంతానం అంతా కూడా కరువులో ఉన్నారు. అది ప్రపంచానికి వచ్చిన కరువులో ఒక కరువు. ఎక్కడ ఆహారం లేదు, ఒక్క ఈజిప్టులోనే ఆహారం ఉంది. మీరు గుర్తించండి, అందరూ వారి ఎడ్లను అమ్మి ఫుడ్ తెచ్చుకున్నారు, వారి బండ్లను అమ్మి ఫుడ్ తెచ్చుకున్నారు. మీ బండ్లను ఇవ్వండి మీకు ఫుడ్ ఇస్తాం, మీ ఎద్దులను ఇవ్వండి మీకు ఫుడ్ ఇస్తాం, మొత్తం అన్ని ఇచ్చేసుకున్నారు అందరూ. మీకు తెలుసా,
యాకోబు సంతానం ఆ భయంకరమైన కరువు కాలంలో లగ్జరీ లైఫ్ జీవించారండి. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుడికి తెలుసు ప్రపంచవ్యాప్తంగా కరువు రాబోతుందని దేవునికి తెలుసు. ఆయన ముందుగా యోసేపుని అక్కడికి పంపించి వీళ్ళ కొరకు అక్కడ ప్రిపేర్ చేసి పెట్టాడు. వీళ్ళ సమస్యలు, ఆ కరువులో వీళ్ళకు గొప్ప పరిష్కారం దొరికింది. దేవుని మహిమ కలుగుగా. హల్లెలూయా. నేను ముగిస్తున్నా, అయిపోయింది. మన జీవితంలో రేపటిని గురించిన చింత మనకు ఉండొద్దు. మనము ఊహించని విధంగా దేవుడు మన కొరకు పరిష్కారాలు దేవుడు ఆల్రెడీ ఉంచే ఉన్నాడు. నువ్వు వెళ్తే తెలుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? నువ్వు వెళ్తే తెలుస్తుంది. ఆయన దాచిపెట్టి ఉన్నాడు అంటాడు కీర్తన గ్రంథంలో. తన యందు భయభక్తులు గలవారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. నేనంటాను, యోసేపుడు దాచి ఉంచాడు దేవుడు. వీళ్ళకు కూడా తెలియదు. ఆయన వేషం తీసే వరకు తెలియదు అసలు మనోడు ఇక్కడ ఉన్నాడని. అలా దేవుడు మన జీవితంలో మన ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఆయన మనకు ముందుగా పోవుచున్నాడు అన్న సంగతిని గుర్తించి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, సంతోషించుదాం. ప్రతి ఆటంకాలు తొలగించే దేవుడు ఉన్నాడు. ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఆయన ఉన్నాడు. ఆయన రేపటిలో ఈ రోజే ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలని దేవుడి వాక్యం ద్వారా మనం వింటున్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థనలో ముందు కొనసాగుదాం.